నెల్లూరు జిల్లా చేజర్లలో పినాకిని షీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 252 ఏకర్స్లో కోర్టులో నడుస్తోంది. అయితే ఈ కంపెనీని నిరంజన్ రెడ్డికి 1 సంవత్సరం నుంచి లీజ్కి ఇచ్చారు. అయితే మా కంపెనీ పొలంలో మేం పనులు చేసుకుంటుండగా మమ్మల్ని బలవంతంగా స్టేషన్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని, పనులు చేయనీయకుండా చేస్తున్నారని, మా కూలీలను అరెస్ట్ చేసి పనులకు ఆటంకం కలిగిస్తూ పోలీసు వారు మమ్మల్ని దబాయిస్తున్నారని కంపెనీ యజమాని అజయ్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. నా పేరు అజయ్ ఘోష్, చిరువెళ్ళ అజయ్ ఘోష్ అండి. మా కంపెనీ పేరు పినాకిని షీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. మాకు చేజర్ల మండలం మడపల్లి ఎనమదల గ్రామాల్లో 262 ఎకరాల పొలం ఉంది మా కంపెనీకి. మా కంపెనీ వివిధ కారణాల వల్ల వివిధ కోర్టుల్లో అన్ని కేసులు జరిగిన తర్వాత కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్స్లో కోర్టుకు పోయినందువల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ఫ్రాడ్ పీపుల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది 5/10/2017. దాని మీద ఎన్సిఎల్టీ కోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో వేస్తే మా పొలంలో ఇతరులు ఎవరు దిగకుండా మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. మా ఇంజెక్షన్ ఆర్డర్ ప్రకారము మేము పొలంలో పని చేసుకుంటుంటే పోలీసు వారు, పర్టికులర్గా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి గారు దౌర్జన్యంగా మమ్మల్ని మా పొలంలోంచి తరిమేస్తూ నానా యాగి చేస్తున్నాడు. 22వ తేదీ ఒకసారి, 11వ తేదీ ఒకసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ 6 లారీలు కట్టి కొట్టుకొని పోయి అమ్ముకున్నాడు వేమారెడ్డి గారు. అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మా మీద అంటే చెప్పడు, అసలు విషయం ఏమి చెప్పడు. మీరు రాండి ఇక్కడ అంటాడు. అసలు ఎవరిని తీసుకురాడు, కంప్లైంట్ లేదు, మా లారీలు కొట్టి అమ్ముకున్నాడు. ఈరోజు మేము పనులు చేసుకుంటే మా కూలీ వాళ్ళని అరెస్ట్ చేసి సంఘం దేశపోయాడు. సంఘం దేశపోయి మమ్మల్ని లోపలికి దిగొద్దంటాడు. అదేమంటే ఎస్ఐ గారితో చెప్తే మీరు పెద్ద మనుషుల దగ్గర మధ్యస్థం చేసుకోండి అంటాడు. అంతేగాని ఉన్న కంప్లైంట్ మా మీద ఇచ్చారా, అసలు ఎందుకు ఆపారు అంటే ఏమీ చెప్పరు. అది విషయం. మేము ఇప్పుడు పోలీసు వారి మీదనే పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ఎవరు కాడ పోయి మాట్లాడమన్నారు? ఎవరి కాడంటే ఒక పేరని చెప్పడు, పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడమంటారు. తాళ్ళూరు గిరినాయుడు, పొలినేని హాస్పిటల్ డైరెక్టర్. ఆయనతో మాట్లాడమని చెప్తాడు. ఎస్ఐ గారు చెప్తారు. 2 తప్పాలు ఆయన చెప్పాడు. వేమారెడ్డి, ప్రభాకర్ రావు గారు. ఇది చేజర్ల పోలీస్ స్టేషన్. ముందు కూడా ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పు. ఇంజెక్షన్ ఆర్డర్ అండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ మాకు అజయ్ ఘోష్ పేరుతో ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్. మళ్ళీ చెప్పండి. ఇది ఇంజెక్షన్ ఆర్డర్ అండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ 11/8/2020. ప్రతిసారి ఇదే ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఎవరికి అమ్మలేదు. అది ఎందుకని వాళ్ళు పదే మీ మీద, మీ కంపెనీకి సంబంధించిన పొలంలో అవుతుందో ఆ బయట వాళ్ళు వచ్చి ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఆ పొలం రోడ్డుకి ఇరువైపులా ఉంది, బాగా ఉంది. కొంతమందికి ఇదే పనిగా ఈ జిల్లాలో ఇదే పని చేస్తూ ఉన్నారు. ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు. వాళ్ళ దగ్గర కాగితాలు ఏమన్నా ఉంటే మా కంపెనీ పొలం మీద వదిలేసి వెళ్ళిపోతాం. మాకేం ఇబ్బంది లేదు. పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. నా పేరు గౌతమ్ శాతకర్ణి. మా నాన్నగారి పేరు సిహెచ్ అజయ్ ఘోష్. మా నాన్నగారు చెప్పినట్టు మాకు కంపెనీ భూమి 2 గ్రామాల్లో, పై చెప్పిన 2 గ్రామాల్లో ఉన్నాయి. మాకు ఈ ప్రస్తుతానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఫుల్ ఫేవర్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. రెస్పాండెంట్స్ ఆర్ రెస్ట్రెయిన్డ్ ఫ్రమ్ ఏలియనేటింగ్ అని. రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేరుతో దొంగతనంగా మార్చుకొని ఆ రెవెన్యూ రికార్డు చూపిస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఈ వ్యవస్థ మీద ప్లస్ మనుషుల మీద అందరి మీద కలిపి ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది. రెస్పాండెంట్స్ ఆర్ రెస్ట్రెయిన్డ్ అని చెప్పి మేము మా పనులు చేసుకుంటా ఉంటే మా కూలోళ్ళని తీసుకొచ్చి నిర్బంధించి మమ్మల్ని ల్యాండ్లో దిగనీయకుండా ఎస్ఐ గారు, ప్రభాకర్ యాదవ్ గారు, సి వేమారెడ్డి గారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. లాస్ట్ టైం మేము అలాగే దిగి పనులు చేసుకుంటూ ఉంటే 3 లారీలు అవతల వాళ్ళు దిగి కొట్టినప్పుడు ఆ 3 లారీలు పంపించేశారు. మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ లారీలు పంపించేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము దిగి మా పనులు మేము చేసుకుంటే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో సాయం చేయండి. 30 సంవత్సరాలు మా నాన్నగారి కష్టం ఇది. 30 ఏళ్ళు కష్టపడ్డాడు. తాలిబొట్టు ప్రతి రూపాయి దాంట్లో పెట్టి ఈరోజు మేము ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం. అసలు ఏమి ఆస్తులు కూడా అన్ని అమ్ముకొని దీని మీద పెట్టాం సార్ మేము.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.